ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, గత వారం రోజులుగా స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారు తీవ్రమైన విమర్శలు చేసినారు నా పైన, అవినీతికి సంబంధించిన ఆరోపణలు. నిన్నటి దినం స్పష్టంగా నేను నా మీద ఆయన చేసిన ప్రతి ఆరోపణకు సమాధానం ఇచ్చినే. ప్రజా జీవితంలో ఉండే నేనైనా, వరదరాజిరెడ్డి గారైనా, ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత, మా సత్శీలతను నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. అందుకే వరదరాజిరెడ్డి గారు నాపై చేసిన ప్రతి అవినీతి ఆరోపణకు ఒక్కొక్కటిగా విడమర్చి నిన్న చెప్పిన. నా దగ్గర ఉండబడిన సాక్ష్యాలను కానీ, ఆధారాలు కానీ, నా దగ్గర ఉండబడిన వాదనలు కానీ వినిపించగలిగిన. చివరిగా ఆయనకు ఒక మాట కూడా చెప్పిన. నీవు ప్రభుత్వంలో ఉండావు కాబట్టి, అధికారంలో ఉండావు కాబట్టి, నేను ఏదైనా చేయకూడని పని చేసి ఉంటే, అవినీతి చేసి ఉంటే నా మీద పోలీస్ కేసులు నమోదు చేయొచ్చు, విచారణ చేయించవచ్చు, నన్ను దోషిగా ప్రజాక్షేత్రం నిలబెట్టచ్చు, కటకటాల వెనక్కి పంపచ్చు అని కూడా చెప్పిన. ఇది నా వరకు. ఇక నేను కూడా ఆయన రాజకీయ జీవితంలో చేసిన అవినీతి మీద ఆరోపణలు ఈరోజు చేస్తానని చెప్పి నిన్ననే చెప్పిన. ఆయన మీద నేను చేసే అవినీతి ఆరోపణలను ఆయన సగౌరవంగా వాటిని స్వీకరించాలా? ఆయన కూడా నాలాగే ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి, ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఉన్నాడు కాబట్టి, ఇంకా నాకంటే ఎక్కువ బాధ్యతగా ప్రెస్ ముందుకు వచ్చి నేను చేయబోయే ప్రతి అవినీతి ఆరోపణను ఒక్కొక్కటిగా, నిన్న నేను ఏ విధంగా అయితే చెప్పినానో ఎర్రగడ్డ మీద పొర ఒలిచినట్టని, అట్లనే ఒక్కొక్కటిగా నేను చెప్పే ప్రతి అంశానికి ఒక్కొక్కటిగా ఆయన వివరణ ఇవ్వాల. ఆయన అవినీతి చేసినాడో చేయలేదో నిరూపించుకోవాలా. ఒకవేళ ఆయన ప్రెస్ ముందుకు రాకపోయినా, ప్రెస్ ముందుకు వచ్చి నేను చేసిన అవినీతి ఆరోపణలన్నిటికీ విడివిడిగా ప్రతిదానికి సమాధానం ఇవ్వకపోయినా ఆయన అవినీతి చేసినాడనే లెక్క. నేను చేసిన ఆరోపణలను ఆయన అంగీకరించినాడనే ప్రజలకు అర్థం చేసుకోవాలి. ప్రజలారా, ఇక మొట్టమొదట ఆయన ప్రతిసారి 2-3 రోజుల క్రితం కూడా చెప్పినాడు, నిమ్మకాయల సుధాకర్ రెడ్డికి సంబంధించి పాలమాపురం గ్రామానికి సంబంధించినటువంటి భూమిని చెరువు భూమి అని చెప్పి ఆయన కంప్లైంట్ చేసి ఆపినాడు. ఎంఆర్ఓ, ఆర్డీఓ దాన్ని కన్వర్షన్ చేయకుండా ఆపి, ఆ తర్వాత నిమ్మకాయల సుధాకర్ వరదరాజిరెడ్డి గారిని కలిసిన తర్వాత, కొండారెడ్డి గారిని కలిసిన తర్వాత 6 కోట్ల రూపాయలకు బేరం కుదిరిన తర్వాత, ఆ కన్వర్షన్ చేసే క్రమంలో నేను అబ్జెక్షన్ చేస్తానా కాబట్టి, అంటే అబ్జెక్షన్ అంటే నేను ప్రెస్కు చెప్తానా కాబట్టి డబ్బు తీసుకునేవని, ఏ అర్జీ అయితే వరదరాజిరెడ్డి పెట్టి దాన్ని ఆపినాడో తిరిగి వరదరాజిరెడ్డి దాన్ని కన్వర్షన్ చేస్తే మళ్ళీ నా నోటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఆయనకు ఏర్పడుతుందని చెప్పి ఆయనే నిమ్మకాయల సుధాకర్ సలహా ఇచ్చి, కోర్టుకు పోయి హైకోర్టులు పోయి నువ్వు, హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ ఎంఆర్ఓకు, ఆర్డీఓకు వస్తుంది, అప్పుడు ఎంఆర్ఓకు, ఆర్డీఓకు మేము చెప్పి పెట్టింటాము, నీ భూమిని చెరువు భూమి కాకుండా కన్వర్షన్ చేస్తారు, వ్యవసాయ భూమిలో నుంచి నివాసయోగ్యమైన భూమిగా చేస్తారని చెప్పి నువ్వే సలహా ఇచ్చినావు. నీ సలహా మేరకు నిమ్మకాయల సుధాకర్ 6 కోట్ల రూపాయలు నీ కొడుకు ఇచ్చిన తర్వాత, ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ప్రస్తావించాలా. నిమ్మకాయల సుధాకర్ ఇచ్చిన డబ్బు, 6 కోట్ల రూపాయల డబ్బు మూడో మనిషికి తెలియదు. నిమ్మకాయల సుధాకరే నేరుగా హైదరాబాద్కు తీసుకుపోయి కొండారెడ్డికి నేరుగా ఇచ్చినాడు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కంటి పాపకు తెలియకుండా కాటుక తీసేవాడు కొండారెడ్డి. కంటి పాపకు కూడా తెలియకుండా కాటుక తీసేవాడు కొండారెడ్డి. మూడో మనిషి ఎవరు ఉండకూడదు నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు అని చెప్పి వాళ్ళిద్దరి సమక్షంలోనే 6 కోట్ల రూపాయల డీల్. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు నిమ్మకాయల సుధాకరు? ధర్మాత్ముడు వరదరాజిరెడ్డి, కొండారెడ్డి చాలా నిజాయితీపరుడు, నేను 1 రూపాయి లెక్కీలే, నా భూమిని ముందు అపోహపడి ఆపినారు, 6 నెలల తర్వాత కన్వర్షన్ చేసినారని చెప్తున్నాడు. కోర్టుకు పోయింటే కోర్టు ఇచ్చింది అంటున్నాడు.
ఇది కోర్టు ఇచ్చినది. ఒకసారి ఇది ప్రెస్ వాళ్ళు ప్రజలు కూడా చూడాలి. ఇది కోర్టు ఇచ్చినది. హైకోర్టుకు వినాడు నిమ్మకాయల సుధాకరు. ఇది నేను సమాచార హక్కు చట్ట ప్రకారం తీసుకున్నా. సమాచార హక్కు చట్ట ప్రకారం తీసుకున్నా. హైకోర్టుకు వినాడు ఆయన నిమ్మకాయల సుధాకరు. ఏమిచ్చింది హైకోర్టు తెలుసునా? హైకోర్టు ఏమిచ్చింది తెలుసునా? ఈ భూమి చెరువు భూమి కాదు, వ్యవసాయ భూమి అని చెప్పి ఇవ్వలే. రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. మీతో రాసినారు కూడా బాగా స్పష్టంగా కూడా ఉంది. ఏమి చదివి వినిపించమంటే కూడా నేను ప్రజలకైనా వినిపిస్తా, నిమ్మకాయల సుధాకర్కైనా వినిపిస్తా, వరదరాజరెడ్డి గారి వినిపిస్తా. In the reference fifth call, the applicant has filed a petition filed by WEP number 3986/2025 before the Honorable High Court AP Amaravati, in which the Honorable High Court of the Andhra Pradesh has passed orders in WEP number 3986/2025 dated 14/2/25. As the right petition is disposed of, directed the respondent number 3, the Revenue Divisional Officer Jamalamadugu, to pass appropriate orders of the application made by the petitioner seeking conversion of the subject lands from agriculture purpose and non-agricultural purpose within a period of 4 weeks. అంటే ఈయన నాది చెరువు భూమి కాదు, సక్రమైన భూమి, నాకు ఉద్యోగస్తులు పలకడం లేదని వినాడు. కోర్టు ఏం చెప్పింది? రికార్డులు పరిశీలించి నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. నేను ఇక్కడ అడుగుతా ఉన్నా, ఆర్డీఓని అడుగుతానా, ఎంఆర్ఓని అడుగుతానా, కొండారెడ్డిని, వరదాడిని అడుగుతానా, నిమ్మకాయల సుధాకర్ని కూడా అడుగుతానా. 6 నెలల కిందట నాది చెరువు భూమి కాదయ్యా, నాది మంచి భూమి అని చెప్పి ఎంఆర్ఓను ఆర్డీఓను కాళ్ళు కడుపులు పట్టుకొని బంగపోయి తిరిగితే 6 నెలల కాలం వరకు రికార్డు పరిశీలించి తేల్చాలన్నటువంటి అధికారులు తేల్చలేకపోయినారు. అంటే అంత కష్టంగా ఉంది దాంట్లో. అది చెరువు భూమో కాదో కనుక్కోవాలంటే అంత కష్టంగా ఉంది ఆర్డీఓకు, ఎంఆర్ఓకు. ఎన్ని బుక్కులు ఎత్తినా, ఎన్ని ఫైళ్ళు ఎత్తినా కనపడలే, ఎన్ని అడంగలు తీసినా, ఎన్ని ఎస్ఆర్లు తీసినా కనపడలే. వరదరాజరెడ్డికి 6 కోట్లు లెక్క కట్టినాక, నువ్వు కోర్టుకు పోయి సలహా ఇచ్చినాక, ఈయన కోర్టుకు పోయి కోర్టు రికార్డు పరిశీలించి నిర్ణయం తీసుకుంటానే 6 గంటలు తీసుకున్నారు ఎంఆర్ఓ సలహా నిర్ణయం. 6 నెలలు తేల్చలేని విషయం 6 గంటల్లో తెలిసినారు ఎంఆర్ఓ ఆర్డీఓ. ఏమని? ఇది చెరువు భూమి కాదు, మంచి భూమి అని. ఇప్పుడు వరదాడు ఏమంటాడు? నేను అపోహపడి పిటిషన్ పెట్టినా, మళ్ళీ కోర్టుకు పోయి తెచ్చుకున్నారంటాడు. నువ్వు అపోహపడి పెట్టింది లెక్క కోసం, వాళ్ళు కోర్టుకు పోయి తెచ్చుకునేది కన్వర్షన్ ఇమ్మని కాదు, రికార్డు పరిశీలించమని. 6 నెలల కిందట పరిశీలించాలని ఎంఆర్ఓ ఆర్డీఓ నీకు లెక్క కట్టిన తర్వాత 6 గంటల్లో పరిశీలించి నిర్ణయం ఎట్ట తీసుకున్నారయ్యా? ఏంటి ఈ డ్రామాలన్నీ? దీనికి వరదరాజరెడ్డి గారు సమాధానం చెప్పాలా, నిజాయితీగా చెప్పాలా. నిమ్మకాయల సుధాకర్ కూడా ఒక మాట చెప్తానా. నువ్వు చెప్పిన సాక్ష్యం ఎట్లుందంటే, నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు ధర్మాత్ముడు వరదరాజరెడ్డి, కొండారెడ్డి మంచివాడు, మంచివాడు, నేను లెక్క కట్టాలే. ఇప్పుడు నేను ఈ స్టోరీ చెప్పినా, సుధాకర్ రెడ్డినే చెప్పమను. ఆదినారెడ్డి దగ్గర పోయి ఫోన్ చేసుకున్నావు జమ్మనోడికి, ఎమ్మెల్యేతో, ఆర్డీఓకు. ఆర్డీఓ ఏం చెప్పినాడు? ఆర్డీఓ లేడీ, ఎంఆర్ఓ ఏం చెప్పినారు? నీ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, జమ్మనోడు ఎమ్మెల్యే చెప్పినాడు, కానీ మేమేం చేయలేము, లోకల్ ఎమ్మెల్యే చెప్పాలా. నీకు మేమేం సలహా ఇచ్చినాము నిమ్మకాయల సుధాకర్ రెడ్డి? మా అన్నందుకు ఏం సలహా ఇచ్చినారు నీకు? లేకుంటే ఇంకా చాలా మంది అభిమానులు నీకేం సలహా ఇచ్చినారు? కోర్టుకు పో సుధాకర్ రెడ్డి, ఇబ్బంది ఏముంది, మన వైపు న్యాయం ఉంది అని చెప్పినారు. అప్పుడు నువ్వేం చెప్పినావు? నా చెవులతో ఇన్నే. ఏం చెప్పినావు? కోర్టుకు పోతా అన్నా, కోర్టుకు పోతే ఎంఆర్ఓకు ఆర్డీఓకు వరదరాజరెడ్డి నొక్కి పెడతాడు, కోర్టు నుంచి వచ్చేదానికి మళ్ళీ ఇంకో కాగితం అడ్డం వేస్తారు, ఇంకా 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా తగనీకని ఉంటారు. దానికంటే వాళ్ళకి ఏదైనా లెక్కించి చేసుకుంటేనే మేలు అని చెప్పి నీ నోటితో నువ్వు చెప్పితే మా చెవులతో మేము విన్నాం. మా చెవులతో మేము విన్నాం. నువ్వు కోర్టుకు వినావు. ఎప్పుడు వినావు కోర్టుకు? వరదరాడికి లెక్క కట్టినాక, ఆయన చెప్పినాక. కోర్టు ఏం చెప్పింది? పరిశీలించమనింది. మరి ఎంఆర్ఓ ఆర్డీఓ ముందు 6 నెలల కిందట పరిశీలించినప్పుడు ఎట్లా, ఇప్పుడు ఎట్లా అనాలి కదా?
మరి అప్పుడు కనపడని విషయాలు ఇప్పుడెట్ట కనపచ్చా? నువ్వు చెప్పిన సాక్ష్యం ఎట్లుందంటే పిల్లికి ఎలక సాక్ష్యం చెప్పినట్టు ఉంది. పిల్లికి ఎలక ఎప్పుడైనా సాక్ష్యం అట్టే చెప్తాది. నీ వ్యవసాయ భూమిని నువ్వు లెక్క కట్టకపోతే చెరువు భూమిని చేసినాడు వరదరాజిరెడ్డి. ఇప్పుడు కన్నా నా కోసమో ఇంకోరి కోసమో నువ్వు కన్నా వరదాటి చెడ్డోడని అన్నావు అనుకో, చెరువు భూమి కాస్త సముద్ర భూమి అవుతుంది సార్. అది పొద్దుటూరులో సముద్రం లేదు, కానీ వరదాడి లెక్కలో సముద్రం ఉందంటే ఉంది. ఆడ సముద్రం ఉన్నది, అది సముద్రం భూమి. ఆర్డీఓ గారు అయిపోయా, సముద్రం భూమి. ఇది నీకు తెలుసు కాబట్టి ఏ 60 కోట్లు 70 కోట్లు 80 కోట్లు పెట్టుబడులు పెట్టినారు కాబట్టి నాశనం అయిపోతామని భయపడి స్వాభిమానాన్ని చంపుకొని నిమ్మకాయల సుధాకర్ రెడ్డి వరదరాజిరెడ్డికి కొండారెడ్డికి లొంగిపోయి 6 కోట్లు కప్పం కట్టి వాళ్ళు ధర్మాత్ముడని పిల్లికి ఎలక సాక్ష్యం చెప్పినట్టు చెప్తున్నాడు. ఇది అబద్ధమో నిజమో వాళ్ళ బిడ్డల మీద ఒట్టేసుకొని చెప్పవను. నిమ్మకాయల సుధాకర్ అయినా సరే, వరదాడైనా సరే, కొండాడైనా సరే. 2 ఈ సమాధానం చెప్పాలి ఆయన. రెండోది, డిఏడబ్ల్యూ కాలేజ్ సంబంధించినటువంటి స్థలం ఎట్లొచ్చింది నీకు? భాగమా? ఆర్యవేసులకు రెడ్డి గారికి ఏం సంబంధం? ఎట్ట భాగం వస్తుంది పెద్ద ఆయన? ఆ భూమి 11 ఎకరాల భూమిను, ఎన్ని ఎకరాలు 14 11 ఎకరాలు ఎంతో డిఏడబ్ల్యూ కాలేజీ భూమి ఉంటే అది ఆ ట్రస్ట్కి ఇస్తే వాళ్ళు ఉమెన్స్ కాలేజీ పెడితే ఆ తర్వాత వాళ్ళ నాయనగారు వాళ్ళ అబ్బగారు ముసలిపోయి కొంతమంది చచ్చిపోయిన తర్వాత శంభు ప్రసాద్ శంభును దాంట్లోకి వస్తే మా పరిస్థితి బాగలేదు, కాలేజీకి ఇచ్చిన భూమిని తిరిగి మళ్ళా వెనక్కి ఏ విధంగా కాలేజీని మళ్ళా రెనోవేట్ చేసేదానికి, అభివృద్ధి చేసేదానికి, కొన్ని బిల్డింగ్లు కట్టేదానికి ఒక 11 ఎకరాల భూమిని తిరిగి ఇస్తే అమ్మేసి ఆ లెక్కను ట్రస్టుకు జమ చేసి అభివృద్ధి చేస్తామనే కారణం చేత ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొని మాకు చేపిస్తే నీకు ఇన్ని ఎకరాలు ఇస్తామయ్యా వరదరాజిరెడ్డిని అడిగితే నువ్వు రాజశేఖర రెడ్డి పోయి అడిగినావు. ఆయన చేయలేకపోయినాడు, చేయను అన్నాడు, కష్టము అన్నాడు, చచ్చిపోయినాడు ఆయన. రోసయ్యను అడిగినావు, రోసయ్య భయపడినాడు, చేయను అన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినాడు, కిరణ్ కుమార్ అడిగినావు, వాళ్ళు చేస్తా అన్నాడు. వాళ్ళ తమ్మునికి ఒకరాను మాట్లాడుకున్నారు, చేసినాడు. 11 ఎకరాలు ఓకే. ఏ విధంగా 11 ఎకరాలు ఓకే? ఆ 11 ఎకరాలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఎంత వాల్యూ ఉంటే ఆ ధర ప్రకారము ఆ 11 ఎకరాలకు డబ్బు కాలేజీకి కట్టేటట్టు. ఎకరా ఎంత ఉంది? అప్పుడు 50 లక్షలు ఉంది. 11 ఎకరాలకు ఎంత కట్టాలా? 5 కోట్లు కట్టాలా. 5 కోట్ల రూపాయలు కాలేజీ ట్రస్ట్ కట్టారు. ఎవరు కట్టారు? కొండారెడ్డి వాళ్ళే. ఆ 11 ఎకరాలు ఎవరి పేరుతో పెట్టుకున్నారు? బినామీ పేరుతో రిజిస్టర్ చేయించుకున్నారు. అంటే పలానోడు ఎల్లయ్య కొన్నాడు అని ఎల్లయ్యతో 5 కోట్ల రూపాయలు డీడీ తీసి ట్రస్ట్కి వేసినారు. వాటికి సబ్జెక్ట్ ఈస్ ఓవర్. చట్టబద్ధత వచ్చింది దానికి. ఆ 11 ఎకరాలు ఎకరా 10 కోట్లు 20 కోట్లు పెట్టి మీరు అమ్ముకుంటారు. దాంట్లో శంభు వాళ్ళది ఇన్ని ఎకరాలు, నువ్వు చేసినందుకు నీకు 2 ఎకరాలు, కిరణ్ కుమార్ రెడ్డి చేసినందుకు వాళ్ళ తమ్మునికి 1 ఎకరా. ఇట్లా ఇది నా అభియోగం. నీవు ప్రభుత్వం ద్వారా శంభు వాళ్ళకు పని చేయడం వలన నీకు వాళ్ళు ఇచ్చిన లంచం రూపంలో ఇచ్చిన భూమి 2 ఎకరాలు. ఇది సత్యమా అసత్యమా? నువ్వు వాళ్ళతో కొన్నావా, లేకుంటే భాగస్వామ్యమా, లేకుంటే వారసత్వంగా నీకు సంక్రమించినదే లంచమా? ఇది నా అభియోగం. సమాధానం ఇవ్వాలి నువ్వు. మూడోది, విజయవాడలో స్థలాన్ని చాలాసార్లు చెప్పినా, మళ్ళా చెప్తానా. ఒక బ్రాహ్మణుడైన ఆడిటర్ సంబంధించిన స్థలాన్ని, వివాదాస్పదమైన స్థలాన్ని, తక్కువ ధరకు రూపాయి విలువ చేసే స్థలాన్ని 10 రూపాయలకు కొని, అంటే ఏమాత్రమే కానీ లీగాలిటీ లేని వ్యక్తి దగ్గర మీరు కొని, ఏ ఆడిటరు బ్రాహ్మణుడికైతే నిజంగా లీగాలిటీ ఉందో అతనితో రాజీ చేసుకునే ప్రయత్నం చేసుకొని, రాజీకి అతను వినకపోతే కోర్టులోనే పరిష్కరించుకుంటా అంటే అతన్ని చంపేసి ఆ తర్వాత రాజీ వాళ్ళ పెళ్ళాం పిల్లలతో చేసుకొని భూమిని స్వాధీనపరుచుకొని ఆ భూమిలో నీకు రావాల్సిన వాటాను నీ మేనల్లుల దగ్గర పోయి కొట్లాడి నువ్వు తెచ్చుకున్నావా తెచ్చుకోలేదా? ఆ కేసులో నీ కొడుకును తప్పించుకున్నావా తప్పించుకోలేదా? ముద్దాయిగా శంకరాపురం ప్రసాద్ రెడ్డిని ఇంకొకరిని ముద్దాయిలు చేసినావు, నీ కొడుకును ముద్దాయి కానికుండా తప్పించుకున్నావు. బత్సలపులయ్య కొడుకు కూడా ముద్దాయి కావాలా, అతన్ని తప్పించినావు. వాళ్ళ భాగం నీకు ఇచ్చానో ఏదో చేశాను. బ్రాహ్మణుడైనటువంటి ఆడిటర్ను హత్య చేసి వివాదాస్పదమైన భూమిని మీరు ఆక్రమించి 100 కోట్ల రూపాయల ఆస్తులను మొత్తం అందరు కలిసి తీసుకొని అందులో నీ వాటాకు రావాల్సిన డబ్బును నువ్వు తీసుకున్నావా లేదా? దీనికి కూడా సమాధానం చెప్పాలా, విడివిడిగా చెప్పాలా. నేను చెప్పినట్టే. ప్రొద్దుటూరు సంబంధించిన ఆర్యవైశ్యుడు శివ గణేష్
ఆర్థిక లావాదేవీలు హైదరాబాదులో నీ కుమారుడు కొండారెడ్డి ఆఫీస్కి పిలిచి కిడ్నాప్, దాడి, సంతకాలు పత్రాలపైన టీవీ9లో వాగిపోయింది. హైదరాబాద్లో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ కాపీ చూపిమంటే చూపిస్తా. శివగణేష్ పైన దాడి నీ కొడుకు చేసినాడా చేయలేదా? చేయడానికి కారణం ఆర్థిక లావాదేవీల కాదా? ఎఫ్ఐఆర్ నమోదైందే కాలేదా? సమాధానం చెప్పు. ఒకవేళ ఆర్థిక లావాదేవీలు ఉండి కొట్టినాడు అంటే, ఆర్థిక లావాదేవీలు ఉంటే కొట్టారా? ఒక రాజకీయ నాయకునిగా నువ్వు చెప్పాల్సిన మాట అదేనా? వ్యాపారాలు, డబ్బులు, లావాదేవీలు ఉంటే మనుషులపైన దాడి చేసి చంపుతారా, కొడతారా, కిడ్నాప్ చేస్తారా? అట్లా చేసినప్పుడు నువ్వెట నిజాయితీ పరువు నువ్వుతావు? ఈవి సుధాకర్ రెడ్డి ఆర్థిక లావాదేవీల కోసం ఈవి సుధాకర్ రెడ్డిని మీ గుహలోకి పిలిపించుకొని నీ కుమారుడు జింకపిల్ల సింహం గుహలోకి పోయినట్టు నమ్మిపోతే కుర్చీకి కట్టేసి ఒక 2 గంటల సేపు మానహీనమైన మాటలు మాట్లాడి అతనిపైన దాడి చేసి కొట్టి భరించరాని చెడ్డ మాటలు అతని మాట్లాడి సంపెంత దూరం పోయి ధనియాల రాఘవ రిక్వెస్ట్ చేసి నీ కొడుకును బంగపోయి ఇడిపించి పంపించినాడు. ఆర్థిక లావాదేవీలా కాదా? దాడి చేసిన మాట వాస్తవమా కాదా? చెప్పాలా? ఈవి సుధాకర్ రెడ్డిపై జరిగిన ఉదంతం కూడా చెప్పాలా? మళ్ళీ ఇదే ఈవి సుధాకర్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకొని అదే ఈవి సుధాకర్తో నువ్వు ధర్మాత్మని చెప్పించుకుంటున్నావంటే ఇంకా నీ టాలెంట్ ఎంత గొప్పది. నా చేత ఇంకో చేత అవుతుందే. ఇది కొట్టినారు, లెక్క ఎగరగొట్టినారు, అవమానం చేసినారు, ఎలక్షన్లకు మీకు తిప్పుకున్నారు. మళ్ళీ నీ పక్కన కూర్చోబెట్టుకొని వడదాడి మంచోడు, కొండాడి మంచోడు అని చెప్పి ఈవి సుధాకర్ చెప్తున్నారంటే ఇంకా వాళ్ళకు మీరంటే ఎంత భయం ఉండాలా, ఎంత ప్రాణభయం ఉండాలా వాళ్ళకు. నీ మనవడు హైదరాబాదులో అపర్ణ కన్స్ట్రక్షన్ పేరుతో ఒక యాదవ కులస్తునికి సంబంధించినటువంటి శివ యాదవ, రాజా యాదవ సంబంధించిన భూమిని, ఆ భూమిలో నాకు వాటా ఉందని చెప్పి అందులో కట్టిన అపార్ట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో నా భాగానికి ఇన్ని వచ్చినాయని చెప్పి తనది కాని భూమిని చూపించి ఆ భూమిలో జరిగిన నిర్మాణాలు తనవి కాకపోయినప్పటికీ తనకు హక్కు ఉందని చెప్పి అబద్ధం చెప్పి ఆ యాదవ కులస్తులు పెట్టాల్సిన సంతకాన్ని ఫోర్జరీ ఇతనే చేపించి దాదాపు 40 కోట్ల రూపాయలు వివిధ రకాల మనుషుల దగ్గర నుంచి, నాగులపల్లెల దగ్గర నుంచి, లేకపోతే బద్వేలు దేవేంద్ర రెడ్డి మామ వాళ్ళ పిల్లల దగ్గర నుంచి, నాగులపల్లె సరస్వక్క వాళ్ళ దగ్గర నుంచి, హైదరాబాద్ అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐ దగ్గర నుంచి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే వాళ్ళ బంధువుల దగ్గర నుంచి 40 కోట్లు. ఈ డబ్బంతా కూడా నీ అల్లుడు రామచంద్రారెడ్డి అకౌంట్ కూడా పోయింది. ఇది నిజమా అబద్ధమా? ఇప్పుడు కట్టింటే కట్టినా అని చెప్పు, ఎంత కట్టింటే అంత కట్టినా అని చెప్పు. నీ మనవాడు చేసింటే చేసినా అని చెప్పు, చేయకపోతే చేయలేదని చెప్పు. నువ్వు చెప్పేదాన్ని బట్టి మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా. నేను ఎవరు ఆ మనుషులంటే చూపించా. నువ్వు చెప్పేదాన్ని బట్టి నేను మళ్ళీ పెడతా. నిజాయితీగా మాట్లాడుకుంటే ఏం లేదు. సుందరాచార్యుల క్లబ్కు సంబంధించి టౌన్ బ్యాంకులో డబ్బు ఉంది, అందరిది. అది మొత్తం క్లబ్ మెంబర్స్ అందరిది. అందులో నేను కూడా ఒకప్పుడు క్లబ్ మెంబరే. అందరిది డబ్బు ఉంది. ఆ అకౌంట్లో నుంచి డబ్బు డ్రా చేసి ఒక 40 లక్షలు 50 లక్షలు చాలా ఏళ్ళ కిందట, 1 సంవత్సరం కిందట, 1-2 సంవత్సరాల కింద వడ్డీ దగ్గర చూస్తే 85 లక్షలు అయిందని చెప్పినారు. ఇప్పుడు ఈ సంవత్సరం వరకు మళ్ళీ చూస్తే 1,10,00,000 ఎంత అయిందని చెప్పినారు. 1,00,00,000 దాటిందని. ఈ 1,00,00,000 రూపాయలు సుందరాచార్యుల క్లబ్కు సంబంధించిన మెంబర్ల డబ్బు టౌన్ బ్యాంకు నుండి డ్రా చేసి ఆ 1,00,00,000 రూపాయల డబ్బు లారీల శ్రీనివాసుల దగ్గర నుంచి నీ కొడుకు దగ్గర చేరిందే, లేకపోతే నీ దత్తపుత్రుని దగ్గరనే ఉందే? దత్తపుత్రుని దగ్గర ఉందా, నీ పుత్రుని దగ్గర ఉందే? ఆ లెక్క ఎప్పుడు కడతారు? టౌన్ బ్యాంక్ ఆ లెక్క 1,00,00,000 రూపాయలు ఎప్పుడు కడతారు సుందరాచార్యుల క్లబ్కు సంబంధించి? అది ఎవరి దగ్గర ఉందో కూడా వివరణ ఇవ్వాల. ఎవరి దగ్గర ఉందో కూడా వివరణ ఇవ్వాల. కాంట్రాక్టర్లను బెదిరించి వర్కులన్నీ మాకే కావాలని చెప్పి ఎవరన్నా టెండర్లు ఇస్తే దాడి చేస్తామని చెప్పి నీ కొడుకు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ సంవత్సర కాలంలో ప్రొద్దుటూరుకు వచ్చిన వర్కులన్నీ మీరు తీసుకునే క్రమంలో ఎవరిని బెదిరించలేదా? వేసిన టెండర్లను రద్దు చేపించి మళ్ళీ మీరు తీసుకునే ప్రయత్నం చేయలేదా?
నిన్న దానికి అంగీకరించినావు. ఇది రాజకీయ సాంప్రదాయము, టెండర్ల విషయంలో ఎవరైనా చేస్తామని చెప్పి నిన్నని దానికి అడ్మిట్ అయినావు. అయినా సరే నా అభియోగం చేయాలి కాబట్టి నీ మీద అభియోగం నేను చేస్తా ఉంటా. నేను దానికి కూడా ఎస్ఎస్ మాల్ మీరే కన్స్ట్రక్షన్ చేసినారు. ఎస్ఎస్ మాల్ మీరే కన్స్ట్రక్షన్ చేసినారు. డీవియేషన్ అంతా పురపాలక సంఘానికి చెల్లించాల్సిన డబ్బులందుకు అంతా డీవియేషనే. ప్రజెంట్ ఇప్పుడు ఎస్ఎస్ మాల్ నుంచి 5,70,00,000 రూపాయలు కట్టాలి మున్సిపాలిటీకి. 5,70,00,000 రూపాయలు ఎందుకు కట్టలే? ఎవడన్నా పన్ను కట్టాల్సింటే ఒక 10,000 కట్టాల్సింటే ఇంటికాడ పోయి గంట కొట్టి లెక్కిపించుకోమని చెప్తావే, ఖచ్చితంగా బెదిరించినట్టు మాట్లాడతావే, ఆర్థికంగా రాబట్టండి మున్సిపాలిటీకి అంటావే. మరి నీ కొడుకు కట్టిన ఎస్ఎస్ మాలు 5,70,00,000 పురపాలక సంఘానికి కట్టాల్సింటే కట్టకుండా ఎందుకుండావు? నువ్వు ఒక నిజాయితీపరుడైన ప్రజాప్రతినిధి అయితే రేపు కట్టు 5,70,00,000. విజయ్ కుమార్ వాళ్ళ ఎదురికి స్పీటర్ దానికి ఇంకోటికి ఒరికుటోకి సంబంధం ఉందని చెప్పి రెండుకి ఇచ్చినాడని చెప్పి 4 లక్షలు 5 లక్షలు లెక్క కట్టాల్సింటే బీగం వెచ్చాని కమిషనర్తో బెదిరించినావే. ఇప్పుడు నీ ఎస్ఎస్ మాలకు బీగం వేయాలా వేయకూడదా? నువ్వు ఆ ఎస్ఎస్ మాల్లో రూములన్నీ అమ్మినారు, ఎవరెవరో కొనుక్కొని పెట్టినారు, వాళ్ళకి సంబంధం లేదు ఈ డబ్బు. నీ కొడుకు సంబంధము, నీ కొడుకు కట్టాడు. ఇప్పుడు ఆ రూములలో బాడుకుండే వాళ్ళు కట్టాలనా? లేకపోతే మున్సిపాలిటీ బీగం ఇచ్చే వాడు వ్యాపారం నష్టపోవాలనా? బొల్లవరం వెంకటేశ్వర దేవాలయం దగ్గర ఎప్పుడో చాలా ఏళ్ల కిందట ఎస్సీలకు ఇచ్చిన భూమి మళ్ళీ వెనక్కి తీసుకొని అది కొంత సమస్య ఉంది. ప్రభుత్వం ఎస్సీలకు ఇచ్చింది, వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. ఆ అమ్ముకునే వాళ్ళు కొన్నారు, అది చెల్లదని ఇంకోటి తకరారు ఉంది. ఈ భూమిని లీగలైజ్ చేసేదానికి అంటే చట్టబద్ధతగా మనం తీసుకున్నామని చెప్పి వరదరాయుడికి సంబంధించిన మనుషులు ఇద్దరు పేర్లు కూడా తెలుసు, చెప్పడంలే నేను. ఆ ఇద్దరు కలిసి కొండారెడ్డి దగ్గరికి పోయి ఈ భూమిని ఎంఆర్ఓతో ఆర్డీఓతో మాట్లాడి మాకు లీగలైజ్ చేయి 2 కోట్ల రూపాయలు అని చెప్తే నీ కొడుకు 2 కోట్ల రూపాయలు కంటికి కను గుడ్డుకు తెలియకుండా ఎత్తినాడు. 2 కోట్లు చెప్పమను. ఆ ప్రయత్నం జరుగుతుందో జరగలేదో చెప్పమను. బొల్లవరం వెంకటస్వామి దేవాలయం దగ్గర ఆ ఎస్సీల యొక్క భూమి పేర్లు సర్వే నెంబర్లు అన్నీ ఇస్తారు ఇమ్మంటే. అన్ని నా దగ్గర ఫైల్ అంతా ఉంది, మొత్తం ఏం కావాల్సింది దానికి సంబంధించినంత ఉంది. ఇవి కొన్నే ప్రజలారా, ఈ సెషన్స్కి ఇవి కొన్నే. ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళ కొడుకు గురించి ఆయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. వీటికి సమాధానం ఇస్తే మళ్ళీ ఇంకొక పెడతా, మళ్ళీ కొన్ని చెప్తా. ఇంకా చివరిగా ఆయన నన్ను అప్పుల గురించి మాట్లాడినాడు కాబట్టి ప్రస్తావిస్తాను. ఏమని మాట్లాడినాడు ఆయన నన్ను? ప్రసాద్ రెడ్డికి ఒక అలవాటు అయిపోయింది డబ్బు సంపాదించే క్రమము. ఆ డబ్బు సంపాదించే క్రమంలో డబ్బు ఎక్కడ రాబడి లేకపోతే, అవసరం లేకపోయినా కంకసుబాట నాకు ఫోన్ చేసి, అన్న నాకు డబ్బు అర్జెంట్ అవసరం ఉంది, 20 లక్షలు మళ్ళా ఇచ్చా. మా ఓల్రెడీకి ఫోన్ చేసి నాకు అర్జెంట్ అవసరం ఉంది, పాప పెళ్లి పెట్టుకునే 10 లక్షలు లెక్కి అని ఇట ఊరందరిని అడిగి నేను అప్పులు ఇప్పించుకొని ఆ అప్పులు తిరిగి కట్టకుండా ఉండడం అనేది నా నైజం అని చెప్పి ఆయన అన్నాడు. నేను నిజాయితీగా పెద్ద ఆయన అడుగుతానా, నేను ఎవరికి బాకీ ఉన్నానో, నేను ఎవరికి అప్పులుండి ఎగరగొట్టినానో, ఆలస్యం చేసినానో నీ దృష్టికి వస్తే వాళ్ళని మీడియా ముందుకు పిలిపించో, ఒకవేళ మీడియా ముందుకు రాకపోతే పేర్లని చెప్పి ఇదిగో ఫలానానికి 30 లక్షలు బాకీ ఉండవు, 10 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, వానికి ఇయ్యలేదంట, రైట్. అప్పుడు 2 లక్షలు అప్పుడు 3 లక్షలు మా చిప్పగిరి ప్రసాద్ ఇచ్చింటే నేను 30 లక్షలు బాకీ ఉంటే వడ్డీ దగ్గర కట్టిలే చెప్పినా కదా, అది మీరు చెప్పినారు కట్టినా. ఏదైనా బాకీ చేయడం తప్పు కాదు, ఆ బాకీని సకాలంలో చెల్లించకపోవడం తప్పు, బాకీ ఇచ్చిన వాడిని బాధ పెట్టడం తప్పు, తిరిగి బాండు రాపీకపోవడం తప్పు, అసలు వడ్డీ కట్టకపోవడం తప్పు. బాకీ చేయడం తప్పు అని చెప్పలే. నన్ను నువ్వు అన్నావు, నేనైతే ఎవరు పెద్దగా బాకీ లేను, స్వల్పమైన బాకీ ఉంటా. నేను ఏమైనా బాకీ అంటే మా అన్న ఉంటాడు బాకీలు, నాకు పెద్దగా బాకీలు కూడా ఎవరు ఈ పెద్ద ఆయన. నేను ఎమ్మెల్యేను కాబట్టి రాజకీయ నాయకుని కాబట్టి నన్ను ఎవరు పెద్దగా నమ్మేదటం లేరు. నమ్మితే నా స్నేహితులు 10 మంది నమ్మాలా, లేకుంటే నా చెల్లెళ్ళు బామర్దులు సడుగులు ఇట్టేటోళ్ళు 10 మంది నమ్మాలా. నేను మిగతా వాళ్ళు ఎవరు మనల్ని నమ్మి లెక్క ఎవరు ఇచ్చారు మనకు? 5 10 ఇమ్మంటే ఇచ్చారు తప్ప 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇమ్మంటే ఇయ్యరు. మా గర్షపాటి లక్షదమ్మని అడిగితే కూడా 1 కోటి రూపాయలు చేపమ్మా అంటే ఏడుందా అంటాది, ఒక 5 లక్షలు చేపన్నా అంటే తెచ్చాది. కారణం 5 అయితే అన్న తిరిగి ఇచ్చాలే, ఒకవేళ 5 ఇయ్యకపోయినా మా ఎన్నేలే. ఎట్లా 5 ఇయ్యకపోయినా మా ఎన్నేలే, ఎప్పుడోసారి ఇచ్చారు, ఇబ్బంది లేదు. అన్నకి 50 లక్షలు ఇచ్చి అన్నను గట్టిగా అడగలేకపోతే ఇయ్యలేకపోతే ఎందుకని చెప్పి ఆ పాప కూడా నన్ను నమ్మి 50 లక్షలు ఇయ్యదు. కానీ నాకు అప్పులు లేవు, నువ్వు చెప్పింది అబద్ధం. కానీ నువ్వు అప్పుల ప్రస్తావన చేసినావు కాబట్టి నాకు పెద్దగా అప్పులు లేవు. మళ్ళీ 1 2 రేపొద్దున ఎప్పుడైనా ఉన్నాయంటే 1 2 ఉంటాయి.
కానీ నేను వాళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 5 ఏళ్ళు కాదు 6 నెలలు సంవత్సరం ఏంటది వాళ్ళు ఎవరు నా మీద కంప్లైంట్ కూడా చేయరు. నువ్వు అప్పుల ప్రస్తావన చేసి నన్ను ఎగతాళిగా నువ్వు మాట్లాడినావు కాబట్టి నీ అప్పుల ప్రస్తావన నేను ప్రధానంగా చేస్తాను. ఈ ఈ పత్రికా సమావేశంలో ప్రధానంగా చేస్తాను నీ అప్పుల కథ. ఇది ప్రజలు స్పష్టంగా వినాల. ఊరంతా అప్పులే, నీకు నీ కొడుకు నీ అల్లుడు ఊరంతా అప్పులే. నీ క్యాన్వాసులో నీ వెనకమ్మడి అభిమానుల బలానికంటే అప్పుల బలమే నీకు ఎక్కువనే. అది నీకు అప్పుల బలమే ఎక్కువనే. అది నిన్ను చూసిన తర్వాత నాకు నేను తెలుసుకున్నా ఈ యొక్క ఊరంతా నేను 500 అప్పు చేసింటే గడ్డి తింటే వాళ్ళే నాకు ప్రచారం చేసిండ్రు. వీడు చచ్చిపోకూడదు రబ్బా నాయన, వీడు గెలిచాలా, వీడు ఓడిపోతే పైసలు ఎత్తాం మనము. వాళ్ళే 5 లక్షలు 10 లక్షలు సందాలు వేసుకొని వాళ్ళే ఊరంతా తిరిగి నిన్ను గెలిపించినారు. చూడు నన్నట్టు గెలిపించినారు. నేను చికనా కొడుకుని అప్పులు చేయక, నాకు ఎవరు అప్పులలో మద్దతు లేక, ఎవరు నాకు సందాలు ఇయ్యక, అంత లెక్క నేనే పెట్టుకోలేక అంతమంది ఉన్నారు నీకు అప్పులోళ్ళు. అంటే ఆస్తులు లేవా? ఆస్తులు ఉన్నాయి. అమ్మినావా? అమ్మవు. కట్టినావా? కట్టవు. పోనీ 2 ఏళ్ళు అయింది 3 ఏళ్ళు అయింది అప్పన్నావా? కాదు, 18 ఏళ్ళు అయింది. ఎన్ని ఏళ్ళు ప్రజలారా? 18 సంవత్సరాలైంది. 2007లో 2006లో 2008లో 2009లో 2010లో చేసిన అప్పులు ఈ బుద్ధుడికి నీ కొడుకు కానీ నువ్వు అని నీ అల్లుడు కానీ కట్టలే. బాండ్లు తిరగరాపించినారా? రాపించలే. వాళ్ళ కుటుంబ అవసరాల కోసం బాకీలు ఇచ్చిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అడిగితే ఒకడు మెడికల్ షీట్ వచ్చింది నా బిడ్డ కంటే పలకారు, ఒకడు ఆరోగ్యం బాగాలేదంటే పలకారు, ఒకడు పెళ్లి పెట్టుకున్నామంటే పలకారు, ఒకడు ఇల్లు కట్టుకుంటానామంటే పలకారు, బాండు రాపియమంటే రాపియరు, కనీసం వడ్డీ నిమ్మంటే వడ్డీ ఇయ్యరు. వడ్డీ వద్దు బాండ్ వద్దు అసలు లెక్క బాధంగా సోమిపోతామంటే అట్లా అయ్యరు. నిజం కాదా పెద్ద ఆయన? నిజాయితీగా మాట్లాడు. నీకు 85 ఏళ్ళు వచ్చినాయి. ఈ వయసులో నువ్వు అబద్ధాలు మాట్లాడడం న్యాయం కాదు. ఎవరైనా నిజాయితీగా మాట్లాడాలా. నేను నిజాయితీగా ఒప్పుకుంటాను అన్ని. నేను తప్పు చేసే తప్పేని ఒప్పుకుంటా. చెప్పు, నా కొడుకు అప్పు చేసినాడు, వాసవి కళ్యాణ మండపంలో నీ కొడుకు ఒప్పుకున్నాడు, మేము అప్పులు ఉన్నాం, లేట్ అయింది, అన్ని వాస్తవమే, 15 ఏళ్ళు అయింది వాస్తవమే, కర్త ఎగరగొట్టడంలే అని చెప్పినాడు. కర్త ఎగరగొట్టడంలే చెప్పు. రేపొద్దున అదే మాట చెప్పు. నువ్వు ఎవరికోరికి మీరు బాకీలు ఉండేది కూడా ఊరిక మచ్చుకు చెప్తావు. 20-30 పేర్లు ఊరిక మచ్చుక చెప్తే 400 పేర్లు అవుతాయి. ఎస్ఎస్ మాల్కు సంబంధించి ఈ ముగ్గురు వ్యక్తులు కొప్పరపు పద్మనాభయ్య, రాసుకోండి బాగా, కొప్పరపు పద్మనాభయ్య, ముత్యాలపాటి రమేషు, పెట్రోల్ బంకు శ్రీధరు, వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ పరపతి మీద వాళ్ళ పూచీ మీద దాదాపు 25-30 కోట్ల రూపాయలు లెక్క తెచ్చి ఏ 10 ఏళ్ల కిందతో నీ కొడుకు ఇచ్చి నీ కొడుకు తీసుకుపోయి విశాఖపట్నంలో 100 కోట్లు సంపాదిస్తామని చెప్పి ఆడేదో డిస్ప్యూట్ ల్యాండ్ ప్రభుత్వానికి సంబంధించి ఉంటే ఆడ పెట్టుబడి పెట్టి ఇదికి తెచ్చినాడు. ఎప్పుడోసారి ఆడ చేసుకొని 100 కోట్లు కొట్టే ప్రయత్నం చేస్తారు. 10 ఏళ్ళైనా 8 ఏళ్ళైనా 7 ఏళ్ళైనా ఈ లెక్క తెచ్చిన వాళ్ళకి మీరు అసలు వడ్డీ కట్టినారా? కట్టలే. వీళ్ళలో పద్మనాభయ్య అతను ఆర్యవేశ్య గుండెపోటు వచ్చింది, చచ్చిపోయే పరిస్థితులు వచ్చినాడు. వీళ్ళు ముగ్గురు దేశమందరికీ చెప్తున్నారు మా జీవితం కొండారెడ్డి చేతిలో ఉందని, మా జీవితం కొండారెడ్డి చేతిలో ఉందని చెప్తున్నారు. మేము బతకాలన్నా చచ్చిపోవాలన్నా ఆయన చేతిలో ఉంది అంటున్నారు. ఇప్పుడు వడ్డీ దగ్గర కడితే వాళ్ళకు 100 కోట్లు కట్టాల్సి వస్తుంది. కట్టినావా? ఏమది అట్లా అప్పులు తీసుకొని 10 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా నువ్వు నీ కొడుకు కట్టకుండా ఉండడం ఎట్టేట దాని ఆనవాయితీ? నేను 10 లక్షలు 20 లక్షలు అప్పు చేసి నాకు ఒక ఆనవాయితీ అన్నావే, ఇది మీ ఆనవాయితే? ఊళ్ళో సొమ్ము తీసుకుపోయి విశాఖపట్నంలో పెట్టేది, డబ్బులు తమాకని చెప్పి 20 ఏళ్ళ కదా లెక్క తీసుకుపోయి ఇంకో వ్యాపారం చేసేది, సొమ్ము ప్రజల్ని అధిక మొత్తంలో సంపాదించాలనేది మీరు. డబ్బు వచ్చి తిరిగి కడతాము, డబ్బు రాకపోతే గాలికి వదిలేస్తామా పెద్ద ఆయన? వదిలేసినావు. ప్రజల చేత అప్పులు తీసుకొని 15-16 సంవత్సరాలైన అప్పులు కట్టకుండా వాళ్ళ అవసరాలకు మీరు ఉపయోగపడకుండా గాలికి వదిలేసి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తే నిజాయితీ పరుడు అంటారా మిమ్మల్ని? నువ్వు ఏ విధంగా నిజాయితీ పరుడు చెప్పుకుంటున్నావు? నువ్వు ఉండబడిన ఆస్తులను తెగనమ్మి అప్పులందరికీ బాకీలు కట్టే నిజాయితీ పరునివే. కొరపాటి నారాయణ రెడ్డి చనిపోతూ మనకు 70 లక్షల కోటి రూపాయల 2 కోట్ల బాకీ ఉంటే క్యాన్సర్ వచ్చి ఆయన చనిపోతా అంటే పిలిచి కొడుకును అందరినీ భార్యను అందరినీ పిలిచి
పొరపాటు తనకుండే భూమిని అమ్మి లెక్క తెప్పించి బాకీలను పిలిచి అసలు వడ్డీ కట్టినాడు మగోడు. అసలు వడ్డీ కట్టి నారాయణ రెడ్డి చనిపోయినాడు. అప్పక చనిపోతా 4 రోజులు కానీ తెలిసి పులి భగవంతుని ఒక మాట చెప్పినాడు, రేపొద్దున ఎప్పుడైనా నా కుటుంబానికి డబ్బైనా ప్రేమైనా సహకారమైన అవసరమైతే నా కొడుకు మీ అభిమానాన్ని ఇట్టే ఇవ్వండి, ఇట్టే అవసరాలకు ఉపయోగపడండి, మేము ఇదే విధంగా ఉంటామని చెప్పి ఈరోజు చెప్పి రేపు చనిపోయినాడు మగోడు. ఇట్లా ఉండమని కోరుతానా పెద్దాయనా? ఇట్లా ఉండాలని కోరుతానా నిన్ను కూడా? మాలపాటి ఉమామహేశ్వరరావు అని ఒక ఆయనకు బాకిన్నాడు 2007లో 14 లక్షలు. 2007లో ₹1 కట్టలే. ఆయన అరవేసే గోడో అంటున్నాడు ఆయన కూడా. నమ్మిన వాళ్ళు మోసం చేసే వాళ్ళలో లిస్టులో ఎర్రచంద్ర వస్తాడు. ఎవరు? ఎర్రచంద్ర. నీకు చుట్టమవుతాడు, అల్లుడు వరుస అవుతాడు, నీకోసం ప్రాణమే ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉన్నాడు. కొత్తపల్లి ఎలక్షన్లో వచ్చి ఏజెంట్గా కూర్చున్నాడు రమణారెడ్డి కాలంలో. కొత్తపేటలో పోయి కూర్చున్నాడు, నీకు రొమ్ము అడ్డపెట్టినాడు. ఎనలేని సేవ చేసినాడు ఆ పిల్లోడు. నీకు నమ్మకస్తుడు. నీకు నీ వ్యాపారాలకు అతను ఇల్లు షూరిటీ పెట్టినాడు. నీ కొడుకు ఇల్లు పోయింది. అతను నీకు ఇల్లు పోయింది, వేలం వేసినారు. ఎర్రచంద్ర ఇల్లు లేదు, పోయింది, వేలం వేసినారు. నమ్మి మీకోసం ప్రాణాలకు తెగించి ఉండే నమ్మకస్తుని మీ వ్యాపార అభివృద్ధుల కోసం అతను ఇల్లు షూరిటీగా పెడితే ఇల్లు ఇడిపియకుండా, అతను ఆదరించకుండా, నిలబెట్టకుండా, గాలికి వదిలేసి అతను ఇల్లు పోయేటట్టు చేసి అతను బజార్లో కూడా సక్రమంగా ఏడా తిరగడానికి వీలు లేకుండా విరక్తి కలిగి ఇంటికే పరిమితమై ఉన్నాడు. అతని గురించి నీకు ఒక మాట చెప్పాల్సి వచ్చి నేనేం చెప్తా తెలుసునా పెద్ద ఆయనకు? అతను ఇల్లు పోగొట్టుకున్నాడు, ఆస్తి పోగొట్టుకున్నాడని మీరు అనుకుంటున్నారేమో పెద్ద ఆయన. కాదు, అతను పోగొట్టుకునేది ఆస్తి కాదు. మీరు చేసిన పని వలన మనుషులపైన నమ్మకం పోగొట్టుకున్నాడు అతను. మనుషులపైన నమ్మకం పోగొట్టుకున్నాడు అతను. ఇంకా జీవితంలో అతని కొడుకులకు ఏం సలహా ఇచ్చాడంటే, జీవితంలో ఎవరిని ఆయన నమ్మకండి అని చెప్తాడు. మనిషి అనేవాడిని నమ్మకండి నాయన, మీ బ్రతుకు తీరు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. ఇది మీరు చేసిన పని అతనికి. ఇది కూడా నువ్వు చెప్పాలా ప్రెస్ ముందుకు వచ్చి, అబద్ధమో నిజమో కాదో. మాలపాటి సత్యం మీ మనిషే, అతనికి బాకీ ఉండారు. లారీలు సీను నీ దత్తపుత్రుడే, ₹1,00,00,000 బాకీ. మీరు ఎగరగొట్టారని చెప్పి నాతో సన్నిహితంగా ఉండేవాడు నన్ను కాదని చెప్పి మళ్ళీ మీ దగ్గరికి వచ్చినాడు. కారణం, మీ ఎలక్షన్లో మీకోసం తిరగకపోతే, మీకు జై అనకపోతే ₹1,00,00,000 లావాదేవీలు అతనితో మీకు ఉన్నాయి కాబట్టి మీరు ఎగరగొట్టారని చెప్పి సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చాదని చెప్పి భయపడి మీ వెనకమ్మడి తిరుగుతున్నాడు. లారీల సీనుకు మీరు ₹1,00,00,000 బాకీ ఉండారా లేరా, ఇచ్చారా ఇయ్యరా, ఇది కూడా చెప్పాలి. నందం రామయ్య వాడు నా స్నేహితుడు, నందం ఈశ్వరయ్య కొడుకు, నా స్నేహితుడు, నా క్లాస్మేటు, కానీ నాకు ఓటేడు వాడు. నీకే వేసినాడు వాడు. కారణం, నేను స్నేహితుడిని, నేనంటే ప్రేమ ఉంది వానికి, కానీ వాడు నాకు వేయలే. నాకు ఓటు వేచే వానికి ఇవ్వాల్సిన ₹1,00,00,000 లెక్క మీరు ఎవరు దిగుతారని భయపడి వాడు నాకు వేయలే, మీకే వేసినాడు. నందం రామయ్యకు బాకీ ఉండారో లేరో, ఎన్ని ఏళ్ళు అయిందో అది కూడా చెప్పాలా. వద్ది బాలుడు ఎన్ని ఏళ్ళు అయిందో, వద్ది బాలుడు బాకీ, వద్ది బాలుడు పరిస్థితి ఏందో అది కూడా చెప్పాలా. బద్వేలు రవి ఐబీకి బాకీ, అది చెప్పాలా. టౌన్ బ్యాంక్ కుమార్కు బాకీ 40 లక్షలు, చాలా ఏళ్ళు అయింది, 2007లోనో 2008లోనో బాకీ. ఏదో అంతో ఇంతో కట్టినారు, ఇంకా కట్టాలే. వడ్డీ దగ్గర కడితే మళ్ళీ 70 లక్షలు 80 లక్షలు అంతే అవుతుంది. టౌన్ బ్యాంక్ కుమార్ కట్టాలా. ఈవి సుధాకర్ రెడ్డి 75 లక్షలు మనం ఒప్పుకున్నారు, కోర్టులో విత్డ్రా చేసుకున్నారు, ఎప్పుడు లెక్క కట్టాలే, అది చెప్పాలా. కర్నూలు నాగేంద్రకు బాకీ ఉండారు, అది ఇలా అడిగి ఆఫీల్లోనికి చాలా అయిందంట. సినీ హబ్ రాజేశ్వరుడు అన్నకు ₹1,00,00,000 ఇవ్వాలా. సినీ హబ్ రాజేశ్వరుడు అన్నకు ₹1,00,00,000 ఇవ్వాలా. మీ అల్లుడు రామచంద్రారెడ్డి నేను ఎలక్షన్లప్పుడు నేను ఇప్పించాలి అని చెప్పి మీ వెనకమ్మడి తిప్పుకున్నారు. ఈ బుద్ధుడి బలకరంలే, ఆయపదిస్తున్నాడు ఈ బుద్ధు. జొన్నలగడ్డ రవి ఆర్యవేశ్య 7 కోట్లు 8 కోట్లు రావాలా ఎస్ఎస్ మాల్లో నుంచి. జొన్నలగడ్డ రవి తమ్ముడు రాజు, అతనికి డబ్బు రావాలా, ఎస్ఎస్ మాల్ దాంట్లో సంబంధించి అతనికి రావాలా. సుందరాచాల క్లబ్కు సంబంధించి ₹1,00,00,000, అది ఎవరో దత్తపుత్రుడో పుత్రుడో కట్టాలా. ఇట్లా
ఇన్ని రకాలైనటువంటి బాకీలు ఉన్నాయి. ఇవన్నీ నిజమా, అబద్ధమా, కాదా? ఇదేంది ఇది? ఇవి మత్సుకు కొన్ని చెప్పినా పెద్ద ఆయన ఇంకా చాలా ఉన్నాయి. ఈ బాకీలన్నీ దాదాపు 15 సంవత్సరాల కింద నుంచి ఉండే బాకీలు. వీళ్ళందరినీ మీరు బాధ పెట్టినారు. ఎవరికి సకాలంలో డబ్బులు కట్టలే, వడ్డీలు కట్టలే, అసలు కట్టలే, బాండ్లు తిరగరాయలే. కొంతమందికి ఏదో ఇప్పుడు అపార్ట్మెంట్ ఏదో రాపిస్తామని చెప్పి ఏదో ధర పెట్టి కొంతమందికి రాపిక ఇటువంటి రకరకాల ఇబ్బందులు ఉన్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే 15-20 సంవత్సరాల కింద మీకు బాకీలు ఇచ్చి ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. మీ దగ్గర నుంచి తిరిగి రుణాన్ని తీసుకోవడంలో వారు విఫలమైనారు. మీ పట్ల వారికి సదభిప్రాయం లేదు. మీరు వాళ్ళను బాధ పెట్టినారు. మీ ఆస్తులను నమ్మి కట్టే ప్రయత్నంలో మీరు ఆస్తులు కూడా అమ్మలే, కట్టలే, బాధ పెట్టినారు. ఇది నిజాయితీ అనిపిస్తుందే? నేను చెప్పిన ఈ అప్పులకు సంబంధించిన వివరాలు కానీ, నువ్వు చేసిన ముందు అవినీతి పనులు కానీ, ఆరోపణలు ఏమైతే చేసినానో ఇది మత్సుకు మాత్రమే. వీటికి విడివిడిగా నువ్వు అన్ని దానికి సమాధానం చెబితే రైట్, స్వాగతిస్తా. నువ్వు సమాధానం చెప్పకుండా దాటేసినా, నువ్వు అబద్ధాలు చెప్పినా, నువ్వు అబద్ధం చెప్తానవా నిజం చెప్తానవా అనేది ప్రజలే గుర్తిస్తారు. నా మాటలైనా నీ మాటలైనా ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే గమనిస్తారు. ప్రజలు కూడా నేను 2 చేతులెత్తి నమస్కరించి చెప్పేది ఒకటే, నిన్న నా మీద నా వచ్చిన ఆరోపణలకు నేను ఏ సమాధానం ఇచ్చినానో అది ఏ మేరకు నిజం ఉందో అబద్ధం ఉందో మీ వ్యక్తిగతంగా మీ మెదడు పెట్టి ఆలోచన చేయండి. వరదరాజిరెడ్డి గారి పైన నేను చేసిన ఆరోపణలు ఏమైతే ఉన్నాయో అవి ఎంత మటుకు సత్యానికి దగ్గరగా ఉన్నాయో లేవో మీరు ఆలోచన చేయండి. ఆయన రేపొద్దున ఇచ్చే సమాధానము అది సత్యదూరమా లేకుంటే అబద్ధమా నిజమా అనేది కూడా మీరు ఆలోచన చేయండి. అన్ని ఆలోచన చేసి ఎవరు నిజాయితీ పరులు, ఎవరు నిజాయితీ పరులు కాదు, నిజాయితీ అనే ముసుగులో ఎవరు ప్రజలను బాధిస్తున్నారనే విషయాలను మీరు గ్రహించాలని చెప్పి 2 చేతులెత్తి ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ వరదరాజిరెడ్డి గారి ప్రెస్ మీట్ కోసం ఎదురు చూస్తూ మీ రాచమల్లు.